వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన VBG రామ్జీ స్కీమ్ను ఏపీలోని తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివాజీరాజ్ సింగ్ చౌహాన్ ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం సమీపంలో నేతలు కలిసి మొక్కలు నాటారు. అనంతరం జల సంరక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో కలిసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. $13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాం. అదే స్ఫూర్తితో ఈ జాతీయ కార్యక్రమానికి రైల్వే కోడూరుని వేదికగా ఎంచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ధీరుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీరామ్జీని తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక పథకం కాదు, గ్రామీణ భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక మిషన్. జీరామ్జీ పథకం ద్వారా ముఖ్యంగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి పంటల సాగు సమయంలో శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం కల్పించడం, ఇది రైతులకి చాలా చాలా ఉపయోగపడే నిర్ణయం. 26-27 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 7,707 కోట్లు కేటాయించింది. దేశంలో ఇందాక చెప్పినట్టుగా ఇది 3వ అతిపెద్ద కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నాం. जी राम जी योजना मुझे कहते हुए गर्व है कि यूपीए के समय नरेगा बनी थी. नरेगा को लागू करने, अच्छा सत्या जी को ट्रांसलेट करना है. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా ఈ సమావేశానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మరీ ముఖ్యంగా రైతు సోదరులందరికీ నమస్కారం. మిత్రులారా, నేను మధ్యప్రదేశ్ లో మామా అని పిలుస్తారు. నేను ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా నన్ను మామా అని మీరు పిలిస్తే సంతోషపడతాను. ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ చోట ఈ గాలి, ప్రవహించే గాలి నమో వెంకటేశ్వర అంటుంది. ఈ పూలు నమో వెంకటేశ్వర అంటాయి. ఆ హారం నమో వెంకటేశ్వర అంటుంది. అటువంటి పవిత్ర భూమిలో ఇవాళ VBG రామ్జీ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజధాని హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు సిద్ధమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్దాలని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 4 శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు పిలిచామన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరుతున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. లక్ష్మణ్ కుమార్ గారు వేరే ప్రోగ్రాం నిర్ణయం చేసుకున్నప్పటికీ కూడా తప్పకుండా రావడం జరుగుతుంది. కానీ డెమోక్రసీలో బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు కానీ, లేదా ఈరోజు చర్చకు కనీస స్థాయి శాసనసభ్యులుగా ఎన్నికై మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వస్తే మేము ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. అలా మఫత్లాలు వస్తుందా, బఫత్లాలు వస్తుందా మాకు సంబంధం లే. ఎవరు ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు వచ్చినారు. పోటీ ప్రపంచంలో నాణ్యతకు సంబంధించిన ప్రాధాన్యతలు పెట్టుకొని మా అధికారులు బాంబే దాకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి క్వాలిటీని టెస్ట్ చేసి ఇవాళ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తుంటే కష్టపడి ఎదిగినటువంటి బలహీన వర్గాల బిడ్డలుగా ఈరోజు ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో
పేరు వస్తుంటే ఓర్వు లేక ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల గురించి చర్చకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఈ మేరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్కు వస్తానని మంత్రి జూపల్లి చెప్పారని, అందుకే కేటీఆర్ తెలంగాణ భవన్లో ఉంటారని హరీష్ రావు అన్నారు. మంత్రులతో చర్చించేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నేతలతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. చర్చకు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారనో చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ బీఆర్ఎస్ నేతలు ముందుకు వెళ్లడంతో హరీష్ రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్ కి వస్తాను. 11 గంటలకు తెలంగాణ భవన్ కి వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా ఏంది? నిన్న నువ్వే సవాల్ చేసినావు. 11 గంటలకు తెలంగాణ భవన్ కి వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు నువ్వు తెలంగాణ భవన్ కు రా. కేటీఆర్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారు ఈ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్లో కుర్చీ వేచి చూస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శాలువాతో సిద్ధంగా ఉన్నా ఆయన రాలేదన్నారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి ఎటు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. గన్ పార్క్ వద్దకు చర్చకు రావడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే తాము అక్కడికి వెళ్తామంటే అరెస్టు చేస్తున్నారన్నారు. ఇక్కడ వేచి ఉంటేనే కాంగ్రెస్ నేతలు తోక ముడిచారని, అక్కడ కూర్చొని తొడలు కొడితే ప్రయోజనం ఏంటని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చెప్తున్నా, కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. ఓకే, కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి. అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. థ్యాంక్ యూ. ఉన్నా మేము సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారిని లేదా రాహుల్ గాంధీ గారు ఎవరు వస్తారో చెప్పండి అన్నాం. వాళ్ళిద్దరూ కాకుండా సందట్లో సడేమియా నువ్వే దూరి నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడితివి. ఇప్పుడు పారిపోతివి. ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి. నేను ఆడికి వస్తా అంటే అరెస్ట్ చేయించబడితివి. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్న మాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. ఓకే, కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి. అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురుకుల టెండర్లలో అవకతవకలు, రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చోటు చేసుకున్న ప్రతి సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వ్యవహారం బిగ్ బాస్ షోను తలపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. పైకి పోరాటంలా కనిపిస్తున్న లోపల ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే ఎస్ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం. వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి. ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల కోసం, పేపర్ల కోసం, మీరు కవరేజ్ కోసం మాత్రమే మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ 2 అవినీతి పార్టీలే. 2 పార్టీలు కూడా ప్రజలు చీదరించుకున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. మీరు వెంటనే ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నా.
తెలంగాణ రాష్ట్రంలో కొందరు పోలీసుల సహకారంతో సీఎం చంద్రబాబు నేర రాకెట్ను నడిపిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. విజయవాడలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. క్రాంతిపై ఎలాంటి కేసులు లేకపోయినా పోలీస్ స్టేషన్కు పిలిచి వేధించారని ఆరోపించారు. స్టేషన్లోని వీడియో ఫుటేజ్ మాయం చేసి సిఐ, సిపి, డీజీపీ ఒకరినొకరు రక్షించుకుంటున్నారని ఆయన విమర్శించారు. వైఫ్ అండ్ ఇద్దరు పాప ఏది పాప తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులోని బోడుపల్లో గురువారం ఆమె నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కవితతో పాటు పలువురు తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడం లేదని కవిత ఆరోపించారు. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు గుర్తించాలి. గవర్నమెంట్ కి చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు నుండి. తిరుమల తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి లోకేష్ దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కు వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన లోకేష్ శ్రీవారి తిరుప్పావాడ సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర స్వామివారి ప్రసాదాలను అందజేశారు. లోకేష్తో పాటు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, పులవర్తి నాని తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆగేదేం లేదు. అలా వెనక్కంటారా? వెనక్కి నడవండి. మీరు అట్లే ఉన్నారా? వెనక్కి నడవండి ఒకరొకరు. ఎస్ఐఆర్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ అడ్డాల సతీష్ గౌడ్ బిఎల్ఏలతో కలిసి ఓటర్ వివరాలు పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఓటర్లను ఉద్దేశించి మాట్లాడి వెరిఫికేషన్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రారంభమై 1 వీక్ అయింది. ఆఫీసర్లకు అవగాహన లేకుండా పోయింది. పైనుంచి కింది వరకు ఆఫీసర్లకు, డిఆర్ఓలకు, కింద ఆఫీసర్లకు కానీ ఏ బూత్లో ఏముంది, ఏ బూత్లో ఎవరు అలాట్ చేశారు అనేటటువంటి క్లారిటీ లేదు. రెండోది ఏంటి అంటే 2002లో సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ హక్కుదారు ఉందో మన ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా పంపిస్తాం.
ఓటర్కు ఓటర్ లిస్ట్ ఇస్తే వాళ్ళు ఏ ఇంటి నంబర్లో ఇవ్వాలనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కో దగ్గరికి ఒక బీఆర్ఓకి ఒక 10,000 2,000 చేతిలో పెట్టి వాళ్ళు వంచుకుంటే ఇంటి నెంబర్ లేకపోతే ఎట్లా మంచుతారు? ఇది మేజర్ సమస్య. నేను నిన్న ఫోన్పేలో చెప్పాను. ఈడ ఇప్పుడు 15 బూతులు ఆన్లైన్ కనబడతలేదు. ఇప్పుడు గౌతమ్ నగర్లో 15 బూతులు నేను గతంలో కంప్లైంట్ 3 నెలల కిందనే జిహెచ్ఎం సంబంధించిన జడ్జి గారికి కంప్లైంట్ చేశాను. ఈ 15 బూతులు ఏమైనాయి? ఇది ఆన్లైన్ కనబడతలేదు, ఇప్పుడు చూస్తే ఈడ కనబడతలేదు. ఈ 15 బూతులను దీన్ని ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ఎవరు దాని మీద చర్యలు లేదు. అయితే ఆఫీస్ నేను పోయిన కుక్కటిపల్లి కానీ లేకపోతే నిన్న మొన్న తిరిగింది కానీ ఇవాళ గౌతమ్కి వచ్చిన డోర్ టు డోర్ ఇవ్వాలి అంటే యంత్రాంగం సరిపోదు. 2 వాళ్ళకు ఎవరైతే డైలీ తిరుగుతారో డోర్ డోర్ తిరుగుతారో కింద వాళ్ళకే ఇస్తూ తప్ప పై వాళ్ళకి ఎక్కే ప్రసక్తిలో లేదు. అక్కడ ఉన్నటువంటి బియ్యాలో అడుగుతారు, ఇక్కడ లేదు సార్, నేను బయట ఉన్న వేరే బూత్లో ఉన్నా అంటారు. ఇవన్నీ కన్ఫ్యూజ్ ఉన్నాయి. కానీ మీరు అడగండి, ప్రజల పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఓటకు తీయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత వాటర్ ఫాల్స్ సరికొత్త జలకళను సంతరించుకుంది. గత కొన్ని నెలలుగా నీరు లేక బోజిపోయిన ఈ జలపాతం తాజాగా ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పుడు ఉరకలెత్తుతోంది. ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేశారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, అమరావతి అభివృద్ధిని అడ్డుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించారని మంత్రి పేర్కొన్నారు. మాట్లాడుతున్న విషయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దశలో ప్రయాణం కొనసాగుతుంది. ఆయన మీరు చూసుంటారు, మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మేమందరం కూడా హైదరాబాద్ అసెంబ్లీలో పాల్గొనేవాళ్ళం, అసెంబ్లీ సెషన్స్లో. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మాకు ఇబ్బంది ఏం లేదు, 30,000 ఎకరాలు తగ్గకుండా ఉంటే బాగుంటుందనే మాట ఆ రోజు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నాకు ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి అది ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధాని అనే పేరుతోటి కాలయాపన చేశారు. ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు. 3 చోట్ల ఎక్కడ కూడా ఏం పని చేయకుండా కాలయాపన చేసి దాదాపు ఆయన ఉండటానికి మాత్రం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం మాత్రం అది ఒక్కటే కార్యక్రమం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, 11 సీట్లకు వచ్చేసారు. ఆయన తీసుకున్న నినాదం ఫెయిల్ అయిపోయింది. 3 రాజధాని అనే నినాదం ఫెయిల్ అయిపోయింది. ఒకే రాజధాని ఉండాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావుగానే అనేది పిచ్చి శాస్త్రంతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 తోటి వెళ్ళిపోతారండి. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ రెవెన్యూ పరిధి సమీపంలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. సంఘటన సమయంలో కంపెనీలో ఉద్యోగులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. యంత్రాలను ఆన్ చేసిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన ఆస్తి నష్టం తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆదిబట్ల పోలీసులు విచారణ చేపట్టారు.
హిమాలయాల్లో వెలిసిన పవిత్ర అమర్నాథ్ దర్శన యాత్ర ప్రారంభమైంది. క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తులు తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాంబన్ జిల్లా యంత్రాంగం, సివిల్ సొసైటీ సభ్యులు, వివిధ లంగర్ సంస్థలు భక్తులకు ఆత్మీయ ఆతిథ్యంతో స్వాగతం పలికారు. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ వార్షిక యాత్ర కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పవిత్ర యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. జపాన్ ప్రధాని సనాయే తకయిచిని తన అందమైన సోదరిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయతకు చిరునవ్వుతో స్పందించిన జపాన్ ప్రధాని తనను అందమైన చెల్లెలు అని పిలిచినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని భేటీ అయ్యారు. కీలక ఒప్పందాలు జరిగాయి. వచ్చే 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఫార్మా, డిఫెన్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మొదటిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్న జపాన్ ప్రధాని తకయిచికి తాను ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. ఆమె జపాన్కు మొదటి మహిళా ప్రధానమంత్రి, అలాగే దూరదృష్టిగల నాయకురాలిగా ప్రజాదరణ పొందారంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు. मोदी और साथ में जापान की प्रधानमंत्री साने तकाइची वो बिजनेस फोरम में मेरी छोटी बहन प्रधानमंत्री तकाइची जी, दोनों देशों के बिजनेस लीडर्स, नमस्कार, कोनिचिवा। भारत जापान जॉइंट इकोनॉमिक फोरम में आप सभी के बीच आकर मुझे बहुत खुशी हो रही है। आप में से कई कंपनियां भारत के साथ लंबे अरसे से जुड़ी हैं, कुछ तो 100 साल से पहले से हैं, और जो नए साथी इस फोरम के साथ जुड़ रहे हैं, मैं उन्हें भारत जापान सक्सेस स्टोरी का भाग बनने पर हार्दिक बधाई देता हूं। फ्रेंड्स, भारत जापान संबंध वाकई बहुत स्पेशल है। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 37 ఏళ్ల తర్వాత ఆధునీకరించిన నూతన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తొలిసారిగా ప్రయాణించారు. నార్త్ డకోటాలో ఏర్పాటు చేసిన థియోడర్ రూజ్వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవానికి ఆయన ఈ కొత్త విమానంలోనే విచ్చేశారు. దాదాపు 4 దశాబ్దాల విరామం అనంతరం అందుబాటులోకి వచ్చిన కొత్త అధ్యక్ష విమానంలో ఇదే తన తొలి ప్రయాణమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్ష విమానాలు గత 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయి.
వాణిజ్య విమానాలను అత్యంత సురక్షితమైన అధ్యక్ష విమానాలుగా మార్చడానికి అనేక సంక్లిష్ట నిబంధనలు ఉండటంతో ఈ ఆధునీకరణ పనులు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.